కొడుకులిద్దరు కూడా ఆ కారు డ్రైవింగ్‌కి, ఆ మనిషికి బలవ్వాల్సొచ్చింది. అంటే ఇప్పుడు కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్‌లో ఉన్నాడు. తండ్రి మనతో పాటే ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటి భయ్యా? నా పేరు ఎస్కే జిలాని. మీ అబ్బాయి పేరు? ఎస్కే ఫైసల్. హ్మ్. ఏం జరిగింది? అసలు ఏ రోజు జరిగిందిది? మే ఫస్ట్ రోజు మేడం నైట్ 9 గంటలకు హ్మ్. మీరిపేట నుంచి మేము ఎల్బీ నగర్ పోవాలి. ఓకే. ఎల్బీ నగర్ పోవాలంటే ముందుకు పోయినాక అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రైట్ తీసుకున్నాం మేము. ఓకే. కొంచెం ముందుకు పోయినాక మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎల్బీ నగర్ పోయేది ఉండే. ఓకే. ఆ వెనకంగా కార్ అతను వచ్చిండు. ఆ! మేము కొంచెం అడ్వాన్స్లోనే కొంచెం ముందరనే రోడ్ ఎక్కేది ఉందని ఇండికేటర్ వేసాడు మా అబ్బాయి. ఓకే. ఇండికేటర్ వేయంగానే ఆ కార్ అతను వెనకంగానే వస్తుండు. ఆ! నువ్వు అడ్వాన్స్లో ఇండికేటర్ వేస్తున్నావు, ఎటు పోవాలంటే మేము రైట్కి పోవాలన్నా యూటర్న్ తీసుకున్నదంటే నువ్వు ఇంతకుముందు ఇంత తొందరగా అడ్వాన్స్లో ఇండికేటర్ వేస్తావు అట్లా ఇట్లా అని గొడవకు దిగిండు. హ్మ్. గొడవకు దిగి రోడ్డు మీద డివైడర్ ఉంటుంది కదా, ఆ డివైడర్ కాడ అడ్డం పెట్టేసిండు బండి మాకు. హ్మ్. అడ్డం పెట్టేసి మా బండికి కొంచెం గుద్ది అడ్డం పెట్టేసిండు. ఓకే. అడ్డం పెట్టేసి మా పిల్లగానికి అట్లా బూతు మాటలు తింటే మా పిల్లగాడు కూడా తిట్టిండు, తిట్టలేదని కానీ హ్మ్. అందులో కొంచెం గొడవ అయింది. హ్మ్. గొడవ కాగానే వాడు స్టీరింగ్ బండిలోనే ఉన్నాడు డ్రైవరు. హ్మ్. ఆ పిల్లగాన్ని ఎత్తి పట్టుకొని తలకాయ మొత్తం లోపల గుంజుకున్నాడు. ఇది గ్లాస్ లోపడికా? గ్లాస్ లోపలికి ఆ! తలకాయ మొత్తం గ్లాస్ లోపలికి గుంజుకున్నాడు. ఆ! గుంజుకొని ఇక నేను అట్లా గుంజుకోగానే నేను ఏం చేసిన పక్క నుంచి పోయి బానాడు పట్టుకున్నా. ముందర. ముందల బానాడు పట్టుకున్నా. బానాడు పట్టుకొని పిల్లగాని తలకాయ ఇడిచిపెట్టు మంచిగా ఉండదు అంటే బానాడు పట్టుకుంటే నువ్వు ఇడిచిపెట్టి నేను బాగా ఇడిచిపెడతా అంటే అసలు వాడు పట్టుకొని నేను బానాడు పట్టుకొని రేజ్ చేసేసిండు. ఆ! బండి రేజ్ చేసి మొత్తం పిల్లగానికి డివైడర్కి గుద్ది గుద్ది మొత్తం పరేషాన్ చేసేటండు. పిల్లగానికి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, ఆ! బొక్కలు ఇరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం నైటింగల్ హాస్పిటల్లో స్టేట్మెంట్ తీసుకుంటుండు. ఆ! అట్లా జరిగింది మేడం. నాకు మాత్రం బానెట్ మీదనే ఉన్నా. మీరు బానెట్ మీద ఉన్నది మీరేనా? బానెట్ మీద ఉన్నది నేనే. ఆ! కనీసం 2 కిలోమీటర్ల దాకా నాకు రౌండప్ చేసుకొని వచ్చిండు. ఆ! మళ్ళా ఈడ తీసుకుపోయి అట్లా తిప్పుకొని మళ్ళీ నాకు ఆడ బాలాపూర్ చౌరస్తా కాడ నుంచి తిప్పుకొని మందమల్లం కాడ ఇచ్చిపెట్టిండు నాకు. ఇడిచిపెట్టిండు. మందమల్లం కాడ ఆయన యూటర్న్ చేసుకుండు. యూటర్న్ చేసుకొని బాలాపూర్ చౌరస్తా కాడ నుంచి కొంత ముందల యూటర్న్ ఉంది. హ్మ్. ఆడ యూటర్న్ చేసుకొని మళ్ళీ బాలాపూర్ చౌరస్తా దగ్గర జనాలు మొత్తం ఆపిరు వానికి. హ్మ్. ఆపంగానే నేను చేతులు నొప్పిలేస్తున్నాయని దిగిన, పక్క జరిగిన. ఓకే. పక్క జరగగానే వాడు ఎమ్మటే మళ్ళీ జంప్ అయిపోయాడు. జంప్ అయిపోయిండు. ఆ, ఒక్కడే ఉన్నాడా కార్‌లో? కార్లో ఇంకెవరైనా ఒక్కడే ఉన్నాడు. కార్లో ఎవరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు. ఆ! డ్రైవింగ్ చేస్తుండు. మరి ఆ! ఏం మరి గంజాయి తాగిండో చెరస్ తాగిండో ఏం తాగిండో మనకు అంతా తెలియదు కానీ ఆ! అట్లా పరిస్థితి చాలా అధ్వానంగా చేసిండాడు. అంటే దారుణంగా మాట్లాడిండా? ఎట్లా దురుసుగా మాట్లాడిండా దురుసుగా అంటే అది తిట్టిండు. ఆ! అది బూతు మాటలు వాడు కూడా తిట్టిండు, మేము కూడా తిట్టినాం, దానికి ఏం లేదు. కానీ ఈ చేసిన అది నేరం చాలా ఘోరమైనది. ఆ రోజు ఇద్దరు ప్రాణాలతోటి అవును. చెలగాట అంటే వాడిండాడు. మీరు మిమ్మల్ని బాలాపూర్ చౌరస్తాలో వదిలేసిండు గదా! అది గూడా జనాలు అడ్డుపడితే వదిలేసాడు. అది కూడా మీరు మళ్ళీ మీ అబ్బాయి దగ్గరికి మీరొచ్చారా? లేకపోతే ఇంకెవరైనా వచ్చి తీసుకెళ్లారా? పబ్లిక్ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు మేడం మా బాబుని. ఆ! మళ్ళా మా బాబు ఫోన్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్లకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి ఆ! ఈ బాలాపూర్ చౌరస్తా కాడ చిన్న హాస్పిటల్ ఉంది, ఆడ తీసుకుపోతే ఆ! ఈడ 12 కుట్లు పడ్డాయి. 12 కుట్లు వేసారు. ఆడ నుంచి తీసుకుపోయి ఇంట్లో వేసినాం. హ్మ్. ఇంట్లో మొత్తం నైట్ మొత్తం చాలా పరిశాన్ ఉండేవి. హ్మ్. మళ్ళీ మార్నింగ్ నైటింగల్ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసినాం. ఇప్పుడేమంటుర్రు డాక్టర్లు ఏమంటుర్రు? డాక్టర్లు అంటారు ఆ పిల్లగానికి ఈ నడుము బొక్కలు ఎగినాయి, కూర్చోనికి రాదు, లేవనికి రాదు, మొత్తము మీకు 4 నెలల దాకా బెడ్ రెస్ట్ ఉండాలి అంటుండ్రు. 4 సంవత్సరాలు. 4 నెలలు 4 నెలలు బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ ఆ! అట్లా చెప్తారు డాక్టర్లు. ఇక అప్పటి వరకు లేవడానికి కూర్చోడానికి లేవడానికి లేదు, నాకు సంపాదించేది పిల్లగాడు ఒక్కడే. ఆ పిల్లగాడు ఏమన్నా చేస్తేనే మా పొట్ట గడుస్తుంది. మా సొంతం ఇల్లు కాదు, కిరాయి ఇల్లు. హ్మ్. మీకెంతమంది పిల్లలు? నాకు ఒక్కడే కొడుకు, 4 బిడ్డలు, ఒక్క కొడుకు. ఆ, ఒక్క కొడుకు. ఇప్పుడు ఆపరేషన్ 4 నెలల తర్వాత అయినా మెల్లగా నడవడానికి ఏమన్నా స్కోప్ ఉంది అని చెప్తున్నారా? డాక్టర్ చెప్తాను 4 నెలల దాకా కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, తర్వాత చూద్దామన్నారు. ఆ! అంటే ఇక్కడ బొక్కలు ఉంటాయి కదా, ఆ! అందులో గ్యాప్ వచ్చేసిందంట. ఓహ్! ఈ బొక్కలు ఉంటాయి కదా, ఆ! అందులో గ్యాప్ వచ్చేసింట. డివైడర్ గుద్దటం వల్ల గుద్దిండు కదా మొత్తం.
గ్యాప్ వచ్చేసి ఇక కంటిన్యూగా అలాగే గుద్దుకుంటూ ఈ బట్టలు మొత్తం చినిగిపోయినాయి, మొత్తం జనాలు మొత్తం చూసి పరిశాన్ అయినంట ఆడ అట్లా. అంటే ఇంటెన్షన్‌తోనే చేశాడు ఇదంతా కూడా. చూసుకోకుండా ఏమి ఎక్కించలేదు గానీ చూసుకోకుండా కాదు, కావాలని చేసిండు ఆడు. కావాలనే చేసిండు. కావాలని చేసిండు. నేను బానెట్ మీద ఉన్నా కూడా బండి ఆపుతలేడు. ఆపుతలేడు. ఒక్క నిమిషం బండి ఆపుతలేడు. బండి ఏం చేస్తుండు, ఇట్లా కట్లు కొడుతుండు, ఈ చేతులు కట్టు కావాలి, ఇటు అది. పడిపోవాలని. పడిపోవాలి. ఒకవేళ నేను పడిపోతే నా మీద ఎక్కిచ్చేసాడు బండి, అది మాత్రం పక్కా గ్యారంటీ. హ్మ్. మీకేమన్నా దెబ్బలు తగిలినాయి? నాకు తలగలే మేడం, నేను కాళ్ళు పైకి లేపుకున్నా, కేకలేస్తున్నా, హ్మ్. ఎవరు ఆపుతలేరు. జనాలు మొత్తం వీడియోలు తీసిర్రు, అవును. చాలామంది పబ్లిక్ వీడియోలు తీసి వైరల్ చేసారు. ఆ. ఏం చెప్తున్నారు పోలీసులు? కేసు పెట్టారా? డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి అంటనా? కేసు పెట్టిర్రు, పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేసుకుర్రు, మొత్తం అతందే ఫాల్ట్ అని చెప్తున్నారు. ఆ. ఇక పట్టుకొచ్చిర్రు, పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు వానికి. ఆ. ఏం చేస్తారో ఇక వాళ్ళకే తెలుసు మేడం. ఈ బాలనగర్ చౌరస్తా నుంచి మీ కొడుకు దగ్గరికి వెళ్ళేంత వరకు మీ కొడుకు రోడ్డు పక్కనే కూర్చోబెట్టి ఉంచారా ఎట్లా? లేదు, పబ్లిక్ తీసుకొచ్చి ఆడ తీసుకొచ్చిర్రు, మందమల్లమ్మ కాడ ఆపిర్రు, ఆడ ఆపి. ఆడ మీరు కూర్చోబెట్టారు. చూసేసరికి ఎట్లుంది మీ అబ్బాయి పరిస్థితి? అబ్బాయి మొత్తం అన్కాన్షియస్ పడిపోయినాడు, మొత్తం రక్తం రక్తం, ఏళ్ళు మొత్తం అయిపోయినాయి, మొత్తం గోర్లు కూడా రోడ్డు మీద రాసుకొని గోర్లు కూడా ఊడిపోయినాయి. అమ్మో. అట్లా ఆ. ఆ పరిస్థితి ఉన్నది. ఆ. ఇట్లా ర్యాష్గా డ్రైవింగ్ చేసి ప్రాణాలతోటి చెలగాట వాడిన వాళ్ళకు పక్కా జైలుకు పంపాలి, వాళ్ళకు జన్మల లైసెన్స్ ఇవ్వద్దు. ఆ. మీరేం పని చేస్తారు? నేను ప్రస్తుతం సెక్రటరీ గార్డ్ చేసింది నేను, ఆ. ఇప్పుడు ప్రస్తుతం ఒట్టిగానే ఉన్నా. ఒట్టిగానే ఉన్నారు. మీకు ఆధారం ఇప్పుడు మీ అబ్బాయి. మాకు ఆధారం మా అబ్బాయే ఉండే. ఆ. అది వాడు సంపాదిస్తేనే ఇల్లు గడవాలి, మాది సొంతం ఇల్లు కాదు, ఇదే కిరాయి ఇల్లు. ఆ. ఆ పిల్లగానితోటే మాకు పుట్ట గడిచేది. ఆ. ఆడు కూడా బెడ్ మీద ఉన్నాడు, అదే పరిశాన్. ఉమ్. ఇప్పుడు పోలీసులని ఏం కోరుతున్నారు? ఏం చెప్పారు పోలీసులు? పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాడిని తీసుకొచ్చి రిమాండ్ చేస్తామని అంటారు. ఆ. తీసుకొచ్చి రిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా పట్టుకొస్తారు ఎట్లా? పట్టుకొచ్చారు కానీ కారు తీసుకురాలే వానికి. వాడిని పట్టుకొచ్చిరా? వాడిని పట్టుకుని వారి కారు తీసుకొచ్చి సీజ్ చేయాలి. ఆ. వాని బండి తీసుకొచ్చి సీజ్ చేస్తే మంచిగా ఉంటుంది. అప్పుడు ఆ. ఇప్పుడైతే అరెస్ట్ చేశారు మొత్తం మీద. అరెస్ట్ చేసి ఉన్నాడు, లోపలనే ఉన్నాడు ఆడు. ఆ. అతను లోపలనే ఉన్నాడు. ఆ. మీరేమన్నా చూసారా? వచ్చిండు మేడం, చూసిన. చూసిరు కానీ మీరు మాట్లాడలేదు. మాట్లాడాలి. మాట్లాడలేదు. ఓకే. చూసాం కదా, ఎందుకంటే ఇదంతా కూడా తను ఇంటెన్షన్తోనే చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది హిట్ అండ్ రన్ కేసు కాదు. ఎందుకంటే వీళ్ళు రైట్ సైడ్ తిరగాలి అని చెప్పేసి ముందుగానే చాలా దూరం నుంచే ఇండికేటర్ వేసుకున్నప్పటికీ చాలా దూరం నుంచి నువ్వు ఎందుకు వేసావు ఇండికేటర్ అని చెప్పేసి మధ్యలో ఆపి గొడవకు దిగడం కూడా జరిగింది. ఆ వ్యక్తి పేరు ఏమన్నా మీకు ఐడియా ఉందా సార్? లేదు మేడం, ఆయన గుర్తుపట్టమే రోడ్డు మీద. అయితే ఖచ్చితంగా కూడా అతను కావాల్సిగానే గొడవ పడి డివైడర్కి అడ్డంగా ఆపి ఆ తర్వాత తన కొడుకుని గ్లాసు లోపలికి కూడా జుట్టుపట్టి లాగి మరి దారుణంగా హింసతోటి తనని లాక్కెళ్ళి డివైడర్కి గుద్ది, అంటే దారుణాతి దారుణం అనే చెప్పుకోవాలి. ఇదంతా కూడా గంజాయి మత్తులో చేసినాడనేదే అర్థమవుతుంది. ఎందుకంటే అటువంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా నార్మల్గా ఉన్న వ్యక్తి అయితే ఇలా గొడవకు దిగరు. ఇటు తండ్రి బ్యానెట్ పట్టుకొని కొడుకును కాపాడుకోవాలని చెప్పేసి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా బ్యానెట్ పైనే ఉండి తనని రక్షించుకోవడానికి ప్రయత్నించిన తండ్రిని కూడా దారుణంగా రోడ్డు మీద కారెక్కించాలని ట్రై చేశాడు ఈ దుర్మార్గుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు ప్రస్తుతం మీర్పేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కారు ఇంకా ఇక్కడికి తీసుకురాలేదు. మరి ఫర్దర్గా తన మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎందుకంటే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము. తండ్రి బ్యానెట్ పైన ఉన్నాడు, వీడు మాత్రం ర్యాష్గా వెళ్తున్నాడు. నైటు 1వ తారీఖు నైటు కూడా మీర్పేట పరిధిలోనే ఇక్కడ జరిగింది. దాదాపు నైట్ 9 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్ళినప్పటికీ కూడా ఆ తండ్రి మాత్రము ఆ కొడుకును రక్షించుకునే ప్రయత్నమే చేశాడు. కొద్ది దూరం పోయిన తర్వాత కొడుకును అక్కడ ఇసిరి పడేయడంతో ప్రజలందరూ చూసి రోడ్డు పక్కన కూర్చోబెట్టి అన్కాన్షియస్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు పాపం తనకి అన్ని నడుములతో సహా పని చేయకుండా బెడ్ మీదే ఉండాలి, బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మేమేదో కూలి పని చేసుకొని ఉంటున్నాం, నా కొడుకే నాకు ఆధారము, ఎట్టి పరిస్థితుల్లో నాకు న్యాయం జరిపించండి అని చెప్పేసి ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మేడిపల్లి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ కేసు పని మీద కూడా మరి మీర్పేట పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీర్పేట పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు అనే దానిపైన మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వినయ్తో నిర్మల RTV.